సమరానికి సంబంధించి అలాగే ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు నేరుగా జరుపుతున్న ప్రజాభిప్రాయ సేకరణ అలాగే జరుగుతున్న బెట్టింగ్లకు సంబంధించి ఈ రోజు మనం పబ్లిక్ పాయింట్ లో మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ టి లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈవీఎంలకు సంబంధించి ఎన్డీఏతర పక్షాలు ఒక సమరానికి సిద్ధం అవుతున్నాయి. 50% వీవీప్యాట్లను లెక్కించాల్సిందే అంటున్నాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తూ ఉంటున్నాయి. సో మీరే ఉంటారు. మనం విజ్ఞాన సమాజంలోకి వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. భారతదేశంలో కూడా ఇవాళ విస్తృతంగా మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ ఏటీఎంల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు అన్నీ కూడా వినియోగించుకుంటున్నాం. పెద్ద ఎత్తున ప్రజలకు అనుభవాలు ఉన్నాయి. ఇందులో సానుకూల అనుభవాలు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇంటర్నెట్ లావాదేవీలను పెద్ద ఎత్తున కొనసాగించాలి, నగదు రహిత కార్యకలాపాలు వైపున మొగ్గు చూపాలని ప్రమోట్ చేయడం జరిగింది. ప్రత్యేకించి నోట్ల రద్దు తర్వాత దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం, ప్రచారం కూడా నిర్వహించింది. కొన్ని చేదు అనుభవాలు ఇందులో మనం ప్రజలకి ఉన్నాయి, గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎన్ని భద్రతా చర్యలు తీసుకొని ఇంటర్నెట్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ పాస్వర్డ్ను హ్యాక్ చేసేయడం, డబ్బులను బ్యాంకుల ఖాతా నుంచి తస్కరించేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అదొక పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. అభద్రతా భావం కూడా ప్రజల్లో నెలకొన్నది. నేను ఎందుకు ఇది ముందు ప్రస్తావన చేస్తున్నా అంటే ప్రజలు అనుభవిస్తున్నటువంటి చేదు ఇవే కూడా. అలాగే ఈవీఎంలు అనేటువంటివి కూడా సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా వినియోగించుకోవడం జరిగింది. త్వరితగతిన ఎన్నికల ఫలితాలను తెలుసుకోవడానికి ఉంటుంది, పోలింగ్ కూడా సులభతరంగా ఉంటుందనేటువంటి భావన, కౌంటింగ్ వీటన్నిటికి ఉపయోగపడుతుందని. అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున దాన్ని స్వాగతించారు, రాజకీయ పార్టీలు కూడా. ఈ అనుభవాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని హ్యాక్ చేయవచ్చు, వాటిని కూడా మిస్యూజ్ చేసుకొని టెక్నాలజీని దుర్వినియోగం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చు అనేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. ఈవీఎంలు తయారు చేసేటువంటి సందర్భంలో కాస్త మంచిగానే తయారు చేయవచ్చు. దానికి మనిషి కదా డేటాను ఫీడ్ చేసేటువంటిది, దాన్ని ఉపయోగించేది మనిషి కదా. దాన్ని దుర్బుద్ధితో వినియోగించుకోవాలనుకుంటే, హ్యాక్ చేయాలనుకున్న కూడా మనిషే. అందువల్ల మనిషి విషపూరితమైతే, తన యొక్క ఆలోచనలు విషపూరితమైతే టెక్నాలజీని కూడా దుర్వినియోగం చేయవచ్చు అనేటువంటి అనుభవాలు ఇవాళ ఈవీఎంల ద్వారా కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వచ్చేటప్పటికి అనేక చోట్ల, వేల చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అది అరగంట మొదలుకొని 5 గంటల వరకు కూడా కావచ్చు. నేను పోల్ చేసినటువంటి బూత్లో కూడా 25 నిమిషాల పాటు పనిచేయలే. సరే, పూర్తిగా పనిచేయనటువంటి వాటిని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకునింది. అది 381, 84 అన్నారు, వాటిని రీప్లేస్ చేశారు. అసలు ఆ పరిస్థితి లేకపోతే, మొరాయించకపోతే, ఇబ్బందులు సృష్టించకపోతే ఓటరు పగులుపూట ఎండలోనూ రాత్రిపూట చీకట్లోనూ దాదాపు 24 గంటలు దాటినంత వరకు కూడా పోలింగ్ ఎందుకు జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అందువల్ల అక్కడ పొరపాటు ఉన్నది, లోపభూయిష్టంగా పనిచేసే అనేటువంటిది ఎస్టాబ్లిష్డ్. ఎన్నికల యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకోలేదు, సిబ్బందికి సరైనటువంటి శిక్షణ ఇవ్వకపోవడం వల్ల వాటిని ఆపరేట్ చేసేటువంటిది కూడా సక్రమంగా వాళ్లకు తెలియకపోవడం. ఇవాళ మాక్ పోల్ జరిగిన తర్వాత వాటిని క్లియర్ చేసి లాక్ చేసి పోలింగ్ ప్రారంభించాలి. అసలు మాక్ పోల్ జరిగిన తర్వాత వాటిని క్లియర్ చేయకుండానే మొదలు పెట్టడం వల్ల కూడా ఇబ్బందులు జరిగినాయని రకరకాల సమస్యలు చెబుతున్నారు. ఇవన్నీ సమస్యలని ఎన్నికల కమిషను అంగీకరిస్తున్నది, సిఇఓ వాటిని కొన్నింటిని నిర్ధారించారు, అనేకం వందల సంఖ్యలో పనిచేయలేదని అంగీకరించారు. ఈరోజు కొత్తగా వస్తున్నది ఏంటి? 7 సెకండ్లు ఆ వీవీప్యాట్ కనిపించాలి. నేను కూడా చూశాను, నేను వేసిన ఓటు కరెక్ట్గా వచ్చిందా లేదు, కానీ సెకండ్లు ఎక్కడ లెక్క పెట్టుకుంటాం? అది 3 సెకండ్ల 7 సెకండ్ల అని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని తాఫీగా లెక్క కట్టుకునేటువంటి అవకాశం ఉన్నది.
ఆరోపణ కూడా వచ్చింది 7 సెకండ్లే లేదు 3 సెకండ్లే ఉన్నది చాలా చోట్ల అని. మరి ఎందుకు ఆ విధమైనటువంటి వ్యత్యాసం వస్తున్నది? అందువల్ల అనేక లోపాలు ఉండడం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. మన సెల్ ఫోనే 6 మాసాలు, సంవత్సరం, 2 సంవత్సరాలు వాడిన తర్వాత దాన్ని పక్కన పడేసి యూజ్ అండ్ త్రో వాడుకోవడం, పక్కన పడేయను, కొత్తది తీసుకోవడం, వాటిని ఎక్కడ డిస్పోజ్ చేయాలనేది కూడా పెద్ద సమస్య అయింది. వాళ్ళ కంప్యూటర్స్ కానీ, లేకపోతే ల్యాప్టాప్లు కానీ, మొబైల్ ఇది కానీ, అలాగే ఈ ల్యాప్టాప్లు కూడా పనిచేయడంలా. ఈరోజు ఈవీఎంలు 2000లో, 2001లో, 2005లో, లేకపోతే 5 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి వాటిని వినియోగిస్తున్నారు. అవి ఈరోజు తెలంగాణలో వినియోగించినటువంటి వాటిలో 12, 13 ట్రబుల్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో వేల సంఖ్యలో ట్రబుల్ ఇచ్చినాయి. అంటే ఏంటిది? పాత వాటిని అన్నింటినీ అక్కడ డంప్ చేశారా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వినియోగించారా? తెలియదు మనకి. అవి ఆ ఈవీఎంలు అక్కడ వాడినటువంటి 90,000 ఈవీఎంలు ఎప్పుడు తయారు చేసినటువంటివి, అవి ఎన్నిసార్లు వాడుకున్నారు, వాటిని తర్వాత రిపేర్ ఏమన్నా వస్తే ఎన్నిసార్లు రిపేర్ వచ్చినాయి, అవి రిపేర్ వచ్చినటువంటి వాటిని 1 2 సార్లు రిపేర్ వస్తే వాటిని పక్కన పడేసి కొత్త వాటిని వినియోగించకుండా పాత వాటిని వినియోగించారా? ఇవన్నీ కూడా ఒక నిశ్చితమైనటువంటి అధ్యయనం, పరిశోధన, ఎంక్వైరీ జరిగినటువంటి సందర్భంలోనే బయటపడతాయి. ఈరోజు కొన్ని ఆరోపణలు వీటిని గురించి బయటికి తీసుకొస్తే వాస్తవాలు, ప్రజల యొక్క అనుభవాల నుంచి నేర్చుకున్నటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి విమర్శ చేస్తుంటే ఓడిపోవడం కోసంగా ఓడిపోయేటువంటి దీని అంటున్నారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు 21, 22 సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అయిన తర్వాత కాదు కదా. ఎన్నికలకు ముందే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ఎన్నికల కమిషన్ చెవిని ఎక్కించుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? విచారణకు చేపట్టింది. ఎన్నికల కమిషన్ లేదు, అది ఆలస్యం అవుతుంది, ఎన్నికల కౌంటింగ్ కాబట్టి అవి అవసరం లేదు, ఒకటే చాలు, ర్యాండమ్గా చేస్తామన్నారు. సుప్రీంకోర్టు నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ప్రతిపక్షాలు చెప్పిన 50% లెక్కబెట్టమని ఆదేశించకపోయినా, లేదు 1 కాదు 5 చోట్ల, అసెంబ్లీకి 5, పార్లమెంటుకు 35 చొప్పున ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఇచ్చేయాలన్నారు. అక్కడ కూడా ఒక వాదన వచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ అనుమానం వ్యక్తం చేస్తే ఆ బూతులోనే లెక్క పెట్టాలని, సరిచూడాలని. ఇవాళ కూడా ఈరోజు వేసినటువంటి ఓటుకి వీవీప్యాట్ల స్లిప్పులకి తేడా వస్తున్నదనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒకేసారి లోపలికి వెళ్ళి పార్లమెంటుకు, అసెంబ్లీకి కూడా ఓటు వేయడం జరిగింది. మరి పార్లమెంటు, లోక్సభ ఎన్ని పోలు అయ్యాయో అసెంబ్లీకి కూడా అన్ని పోలు కావాలి. ఈరోజు తేడాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఎన్నికల అధికారి ఏం చెప్తున్నారు? ఎవరైనా ఇష్టం లేకపోతే కొంతమందికి వేయకుండా బయటకు వచ్చి ఉండొచ్చు, కావచ్చు కూడా, 1, 2, 3, 10 మంది అలా చేసి ఉండవచ్చు. కానీ ఇవాళ నోటా ఉన్నది. ఈరోజు ఎవరికి ఇష్టం లేకపోతే నోటా మీద గుద్దేస్తున్నారు. నోటా ఓట్లు కూడా లెక్కలేక వస్తాయి కదా. అందువల్ల సంఖ్యలో తేడా రావడానికి కూడా కారణం ఏంటి? ఇలాంటి అనేక అంశాలు ఈరోజు ఎన్నికల వ్యవస్థ మరింత మెరుగుపడాలంటే, మరింత ప్రజాస్వామ్యతంగా స్వేచ్ఛగా జరగాలంటే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఎంపిక కావాలంటే, ఇవాళ ఈ ఈవీఎంల వినియోగంలో జరిగినటువంటి లోపాలని, ఈ లోపభూయిష్టమైనటువంటి ఎన్నికల వ్యవస్థ నిర్వహణకు సంబంధించి లోతైనటువంటి అధ్యయనం జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే. అందువల్ల దీన్ని ఏదో పక్కదారిని పట్టించేటువంటి వెలుపోటములతో ముడిపెట్టి ఇవాళ ఈ సమస్యను పక్కన పడేద్దామంటే ముమ్మాటికి తప్పు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన వాళ్ళ చాలా పెద్ద ఎత్తున ఆర్గ్యూ చేస్తున్నాడు, అంతా చాలా బాగా ఉన్నాయని చెప్పేసి. కానీ అదే పెద్ద మనిషి కదా బుక్ రాసింది. ఆ బుక్లో చాప్టర్ వైజ్గా నేను కూడా చూసుకుంటూ వచ్చాను. చాప్టర్ వైజ్గా రాశాడు ఆయన. ఆద్వానీ గారు సీనియర్ మోస్ట్ బీజేపీ లీడర్, ఆయన దానికి ముందు మాట రాశారు. ఈరోజు ఏ వ్యక్తి అయితే టెక్నాలజీని నేనే ప్రమోట్ చేస్తూ వచ్చినానని చెప్పుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో తన అభిప్రాయాన్ని కూడా ముందు మాటగా రాశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ఈ అబ్జెక్షన్ పెడుతున్నారు. ఈ బుక్ రాసినటువంటి జీవీఎల్ నరసింహారావు గారే ఈరోజు కాదు చాలా బాగున్నాయంటున్నాడు. అంటే ఎవరిది తప్పు కాదనేటువంటిది ఎక్కడ తేలాలి? విచారణలో తేలాలి. ఆ విచారణ చేయడానికి అభ్యంతరం ఏంటి అనేది నా అభిప్రాయం. రైట్, ఇదే విషయాలపై జనస్పందన కూడా తెలుసుకుందాం వైజాగ్ నుంచి. దానికంటే ముందుగా ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉన్నాడు లక్ష్మీనారాయణ గారు. చూసాం జన ఒపీనియన్ కూడా చాలా మంది
ఈవీఎంలని నిజంగా బ్యాన్ చేయాలి, ఈవీఎంలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని వాడకుండా ఉంటేనే బెటరు, ఎందుకంటే మన పాత బ్యాలెట్ విధానాన్ని కొనసాగించుకుంటేనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఇంకొక పాయింట్ ఒక ఆయన రైజ్ చేశారు. సో ఇన్ని రోజులు ఎలక్షన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సో ఆ స్లిప్స్ను కూడా కౌంట్ చేయడానికి ఇంకో 2-3 days టైం తీసుకుంటే తప్పే ఉంది దాంట్లో, కాబట్టి 50% లెక్కించాల్సిందే వీవీప్యాట్స్ అని అంటున్నారు. సో మీరే ప్రజలు చాలా చైతన్యంతో ఆలోచిస్తున్నారు, సమస్యను నిశ్చితంగా పరిశీలన చేసి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకటి, ఏ ఒక్కరు కూడా ఈవీఎంలు సక్రమంగా పనిచేసాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పే పరిస్థితి కనిపించడంలా. అంటే అందరికీ చేదు అనుభవాలే. సరే, వాళ్ళు పోయినటువంటి బూతులో జరగకపోవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వైఫల్యాన్ని గురించి వాళ్ళు చాలా స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండవది, వారు అన్నట్టు కరెక్టే కదా, 40 రోజుల పైన ఈవీఎంలు నిక్షిప్తం అయినటువంటి వాటిని స్ట్రాంగ్ రూముల్లో పెట్టి భద్రపరిచి వాటి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి సిబ్బందిని అక్కడ నియమించి. మరి వాటిని అలా రక్షించుకుంటూ 43 రోజులు నిలబెట్టగలిగిన వాళ్ళు ఇంకొక 1 రోజు 2 రోజులు ఆలస్యమైతే కొంపలారిపోయేది ఏముంది? ప్రజాస్వామ్యానికి మేలు కదా, ప్రజలకి విశ్వాసం పెరుగుతుంది కదా ఎన్నికలపైన, ఈ వ్యవస్థ పైన, ఈవీఎంల పైన. ఆ పని ఎందుకు చేయరు? కోరుతున్నటువంటి 50% లెక్క పెట్టేసి ప్రజల విశ్వాసాన్ని పాదుకొల్పచ్చు కదా అనేటువంటి ప్రశ్న చాలా హేతుబద్ధమైనటువంటిదిగా నేను చూస్తున్నాను. అలాగే ఇవాళ రాజకీయ పార్టీలు ఒకటో రెండో వాళ్ళు దాన్ని సమర్థించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అత్యధిక రాజకీయ పార్టీలు ఇవాళ దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించడం ఎన్నికల జరిగిన తర్వాత కాదు, ముందు నుంచే ప్రశ్నిస్తామన్నారు. కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి. హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి రిప్రజెంట్ చేయమని కోరితే ఆయన రావడానికి వీల్లేదు, ఆయన ఒక ఈవీఎంను ఎప్పుడో దొంగలించాడు, కేసు ఉందని అంటున్నారు. ఎన్నికల కమిషన్ అభ్యంతరం పెడుతున్నది. తాజా అనుభవం ఏమున్నది? రాఫెల్ కుంభకోణానికి సంబంధించి రాఫెల్ ఒప్పంద ప్రక్రియకు సంబంధించిన పత్రాలని రక్షణ శాఖ నుంచి తీసుకెళ్ళిపోయి హిందూ ప్రకటించింది, ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి, అవి దొంగలించినటువంటివి కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోకూడదని చెప్పేసి అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు ముందు వాదన వినిపించారు. కానీ సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పింది? అవి వాస్తవాలైతే వాటిని ఎందుకు ఆధారంగా తీసుకోకూడదు, వాటిని ఆధారంగా ఎందుకు సమీక్ష చేయకూడదు, గతంలో మేము ఇచ్చిన తీర్పునని ఒక భావనకు వచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పుని రివ్యూ చేసే పిటిషన్ని విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క వాదనను తిరస్కరించింది, రక్షణ శాఖ వాదన తిరస్కరించింది. ఇక్కడ కూడా దాన్ని వర్తింపజేసుకోవచ్చు. నిజంగా ఈవీఎంలు లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయి, హ్యాక్ చేయవచ్చు, ప్రజా తీర్పును తమ్మిని చేసేయచ్చు అనేటువంటి పరిస్థితి ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థే దాని మీద ఆధారపడి ఉంది, ఎన్నికల వ్యవస్థ పైన, ఓటు హక్కు పైన ఆధారపడి ఉంది. అక్కడ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పడం కోసం ఏమైనా ఒక ఈవీఎంను తీసుకొచ్చి ఆయన ఇది చేస్తున్నాడు అనుకోండి, ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో ప్రజాస్వామ్యం కోసం ఒకవేళ జరిగితే అది అందులో వాస్తవం ఉందని తేలితే రేపు అంగీకరించాల్సి వస్తుంది. ఆయన దొంగలించి తీసుకొచ్చి ఈరోజు రుజువు చేశాడా లేకపోతే ఇంకొక రూపంలో తీసుకొచ్చాడా సమస్య అది కాదు. అంటే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి రాఫెల్ కుంభకోణ పైన ఇచ్చినటువంటి తీర్పును రివ్యూ చేయడానికి వాళ్ళు తీసుకున్న ప్రాతిపదికనే ఒకసారి దీనికి కూడా వర్తింపజేసి చూస్తే హేతుబద్ధంగానే కనిపిస్తుంది. అందువల్ల ఎన్నికల కమిషన్ అతనితో మేము మాట్లాడడం అతను కాకుండా ఎవరైనా రావచ్చు అని ఎందుకు అనాలి? రమ్మనండి, రుజువు చేయమనండి అని వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఆహ్వానించాలి, దాన్ని ఫేస్ చేయాలి. అందులో 21 పార్టీలు అడుగుతున్నప్పుడు భారతదేశంలో బహుళ పార్టీల వ్యవస్థ రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకుండా, అనుమానాలను నివృత్తి చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని బల్లగుద్ది ఎలా చెప్పగలదు ఎన్నికల కమిషన్? ఆలోచించాలి. రైట్. జీవీఎల్ నరసింహన్ వాళ్ళు కూడా చూస్తున్నాం మనం, ఒక బుక్ రాశారు మీరు చెప్పినట్టుగానే. సో ఆయన రాసిన బుక్లోనే ఉన్నాయి ఈవీఎంల వల్ల ఇటువంటి జరుగుతున్నాయి, దీనివల్ల చాలా లోపాలు ఉన్నాయని. కానీ ఇప్పుడే అలాంటి వ్యక్తే మళ్ళీ ఈవీఎంలు చాలా బాగా పనిచేస్తాయి అనే పరిస్థితికి వచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? నిజాయితీ లేనటువంటి మాటలు అంటాను, లేదా ముందు
నేను ఆ పుస్తకం రాసిన నాడు నాకున్న అవగాహన పరిమితం, నేను తప్పుడు ఆలోచనలతో దాన్ని రాశాను, ఆరోపణల కోసం ఆరోపణలు చేయడానికి నేను రాశాను, నేను క్షమాపణ చెబుతున్నానని ముందు ఆ మాట చెప్పి తర్వాత ఈవీఎంలు సక్రమంగానే పనిచేస్తున్నాయి అనేటువంటి వాదన చేస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరంలే. కానీ అది కరెక్టే, ఆనాడు నేను రాసింది కరెక్టే, ఇవాళ ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నది కరెక్టే అనేటువంటి వాదన చేస్తే అది అడ్డగోలుగానే ఉంటుంది. జీవీఎల్ నరసింహారావు గారే సమాధానం చెప్పాలి. రైట్. అంటే తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేశారు, 25 లక్షల ఓట్లని అక్రమంగా తొలగించారు. సో పోలైన ఓట్లకి మొత్తం ఓట్లకి ఎక్కడ తేడా లేకుండా ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాను. సో రాబోయే మన రిజల్ట్లో కూడా ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయనే ఒక భావన ఉంది అనేసి చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు వాటిని? ఇక్కడ తెలంగాణను ప్రస్తావించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కొన్ని అవకతవకలు జరిగాయి ఈవీఎంలు ద్వారా అని చెప్పి అభిప్రాయాలు వెల్లడైనాయి. ఒక జిల్లా కలెక్టర్ని అయితే సస్పెండ్ చేశారు కదా, హైకోర్టు విచారణకు చేపట్టిన తర్వాత ఎందుకు ఆ జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేశారు? ఈవీఎంలని ఓపెన్ చేశాడనే కదా. ఎలా ఓపెన్ చేయగలిగాడు? అంతా సక్రమంగా ఉంటే ఎలా చేయగలిగాడు? అలాగే నిన్న ఇంకొక ఆరోపణ అక్కడ కృష్ణా జిల్లాలో కూడా వచ్చింది. ఈరోజు రాత్రి 10 గంటలకి అవి ఖాళీగా ఉన్నటువంటి ఈవీఎంలే కావచ్చు, స్ట్రాంగ్ రూమ్లో పెట్టేసిన తర్వాత సీజ్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్లను పిలిపించుకొని జిల్లా కలెక్టర్ సమక్షంలో అది తీయాలని నిబంధన ఉంటే జిల్లా కలెక్టర్ లేడు అక్కడ. కానీ మేము పిలిస్తే ఎవరు రాలేదు, ఏ రాజకీయ పార్టీ రాలేదు అంటున్నారు. మాకు చెప్పనే లేదని ఇంకో పార్టీ చెబుతుంది. అది ఏది వాస్తవమో ఎక్కడ తేలాలా? విచారణలో తేలాలా. అక్కడ తీసుకెళ్ళినటువంటి ఈవీఎంలు ఖాళీవే, నిజమే ఖాళీ తీసుకొని ఉండొచ్చు, ఎందుకంటే వేరే రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి. కానీ పగులుపొడి చేయొచ్చు కదా. 10 గంటల తర్వాత 10 గంటలప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి? జిల్లా కలెక్టర్ ఎందుకు పోలేదు అక్కడికి? ఇవన్నీ ప్రశ్నలు. ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అని కాదు ఇక్కడ సమస్య. చేయాల్సినటువంటిది నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారులు చేశారా లేదా, ఎన్నికల కమిషను ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈరోజు బోగస్ ఓట్లకు సంబంధించి కూడా 7-8 లక్షల ఓట్లు తొలగించడానికి ఫామ్ 7 ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయని చెప్పారు కదా. అవి బోగస్, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనే కదా చెప్పింది. ఆ ఎన్నికల కమిషన్ సీఈఓ చెప్పినటువంటి మాట కట్టుబడి ఎంతమందికి చర్య తీసుకున్నారు? ఒకవేళ ఎత్తి లోపలేసి ఉంటే ఎవరినన్నా మరి ఈ భయం ఉండేది కదా. ఇటువంటి అవకతవకలకి ఎవడో పాల్పనకూడదా? అందుకని ఎన్నికల కమిషన్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తున్నదనేటువంటి ఒక వాతావరణం ప్రజల్లో రావాలి, ప్రజలకు విశ్వాసం రావాలి. అది లేనప్పుడే ఇలాంటి పబ్లిక్ పాయింట్లో ప్రజలు ఈరోజు వ్యక్తం చేసినట్టుగా అభిప్రాయాలు క్రిటికల్గా ఉంటాయి. అవన్నీ సద్విమర్శలుగానే భావించాలి. విమర్శ కోసం విమర్శ కాదు, ఆరోపణ కోసం ఆరోపణ ప్రజలు చేయడంలా. రాజకీయ పార్టీలు చేస్తున్నాయనుకోండి, వాళ్ళని అనొచ్చు ఏదో ఒక మాటతో. ప్రజలు ఎందుకు చేస్తారు? ప్రజలకు కూడా అనుమానాలు, ప్రజల అనుభవాలతో వాళ్ళకు అనుమానాలు వచ్చాయి కాబట్టి, విశ్వసనీయత సన్నగిలింది కాబట్టి ఈరోజు పాత ఈవీఎంలను వాడారేమో. ఒకదాన్ని ఒక బూత్లో ఒక ఈవీఎం పాడైంది, రెండో ఈవీఎం పెట్టారు, రెండోది పాడైంది, మూడోది పెట్టారు. అంటే ఇన్ని ఒక బూత్లో 2-3 మార్చాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? రైట్. ఆ మార్చిన వాటిలో కూడా ఇప్పుడు ఒక సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పోలైన ఓట్ల పరిస్థితి ఏంటి, వాటిని లెక్కలోకి తీసుకున్నారా, పరిగణలోకి తీసుకున్నారా లేదా ఓటర్ ఆల్రెడీ వేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఆ పోలైన ఓట్ల పరిస్థితి ఏంటి అన్నది ఒక ఘటన నేను ప్రసార మాధ్యమాల్లో చూసాను, పత్రికల్లో చదివాను. వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ఎన్నికల కమిషన్ నిర్ధారించాలి. ఒక బూత్లో 125 ఓట్లు పోలైన తర్వాత ఆ ముందు మాక్ పోల్లో వేసిన 50 ఓట్లు తొలగించలేదనేది గుర్తించి దాన్ని మొత్తం ఈవీఎంను తీసేసి క్లోజ్ చేసి కొత్త ఈవీఎం అని పెట్టారు. పెట్టి అప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళందరినీ రమ్మని కబురు చేస్తే వాళ్ళలో 50 మందో 60 మందో వచ్చి వేశారంట. మిగిలిన వాళ్ళు ఎక్కడో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే 100 ఓట్లే కావచ్చు, 50 ఓట్లే కావచ్చు, వాళ్ళు వినియోగించుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ ఓటుకు విలువ లేకుండా పోయింది కదా. ఈరోజు పోటాపోటీగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్క ఓటు కూడా అభ్యర్థుల యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఒక ఓటుతో గెలవచ్చు, ఓడొచ్చు. మరి ఆ 50 ఓట్లో 100 ఓట్లో విలువేంటప్పుడు? ఈరోజు ఇలాంటివి జరిగాయి అనేటువంటి వార్తలు వస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ చాలా పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితంగా జరిపాము అని ఎలా చెప్పగలదు?
తెలంగాణలో చూసాం, దొంగ ఓట్లను తొలగించారని కోర్టుకి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి. లేదు జరగనే లేదు, మేము సరిచేస్తామని చెప్పారు. అంతా బాగుందని చెప్పారు, అఫిడవిట్స్ దాఖలు చేశారు న్యాయస్థానాల ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజమే పొరపాటు జరిగింది, క్షమించండి అంటే క్షమాపణతో ప్రజాస్వామ్యం బాగుపడుతుందా? పోయిన ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో ఎన్నికైంది అనుకోండి, మరి దాన్ని ఎలా తొలగించగలరు? అందువల్ల ప్రజాస్వామ్యంలో ఎన్నికల అనేది చాలా ముఖ్యమైనప్పుడు, ఓటు హక్కు అనేటువంటి పిల్లర్ పైన ఆధారపడినప్పుడు ఆ ఓటు హక్కును రాజ్యాంగబద్ధంగా వినియోగించుకునే అవకాశం ప్రజలకి స్వేచ్ఛగా కల్పించాలి. నిజాయితీగా వాళ్ళు వేసినటువంటి ఓటు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాడికే పడేటట్టుగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. రైట్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఈవీఎంలు చెడిపోయిన ప్రతి చోట బీజేపీయే గెలుస్తూ వస్తోంది అనేసి మీరేమంటారు? ఇవాళ సరే ప్రత్యర్థి కాబట్టి బీజేపీ మీద ఏలు చూపెట్టవచ్చు, రేపు బీజేపీ ప్రతిపక్షంలోకి వచ్చేస్తే బీజేపీనే మళ్ళా ఇదే జీవీఎల్ నరసింహరావు గారు ఇంకొకరి మీద చూయించవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనేటువంటిది కాదు, ఇక్కడ ఎవరు తప్పు చేశారనేటువంటిది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో తెలుగుదేశం ఉన్నది, అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేయగలరా? ఎన్నికల కారణం ఏంటంటే ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషిలో ఉన్నది. వాళ్ళు చెప్తే చేస్తారు కానీ వీళ్ళు చెప్తే చేస్తారా? మరి ఇంకొక ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు లేకపోతే రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వీళ్లే కదా ఎన్నికల నిర్వహణలో ఉన్నది, వాళ్ళు ఎక్కువ మంది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా పాలక పార్టీ అని. కానీ ఈరోజు పాలక పార్టీనే కంప్లైంట్ చేస్తున్నది, ప్రతిపక్షం ఏమో అంతా బాగా జరిగిందని చెబుతున్నది. అందువల్ల రాజకీయ పార్టీలు వారి వారి అవగాహన, వారికి ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని విమర్శలు ప్రతి విమర్శలు చేస్తారు. కానీ వాస్తవాలు ఏంటి అనేది మాత్రం నిగ్గుదేలాలి. ఈరోజు ప్రజలకు కూడా ఇంత పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నప్పుడు తప్పనిసరిగా వీవీప్యాట్లని 50% కాకపోతే 30%, 20%. గతంలో సుప్రీంకోర్టు నియోజకవర్గానికి 5 అన్నారు, ఆ 5 కాదు పెంచాలి. ఆ పెంచినటువంటివి కూడా ఎక్కడ అనుమానాలు వస్తే, ఎక్కడ రాజకీయ పార్టీలు పోటీ చేసినటువంటి పార్టీలు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ చేసినటువంటి బూత్లోనే వీవీప్యాట్లని లెక్క పెట్టాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉన్నది. కానీ వాళ్ళు చెప్తున్నారు ర్యాండమ్ గానే మేము చేస్తాం, ఒక 5 చోట్ల ర్యాండమ్. అప్పుడు విశ్వాసం సడలైనటువంటి విశ్వాసాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించలేరు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.